జగన్ వెనకాల 10 మంది వెళ్తారు, 500, నువ్వు చెప్పకపోయి ఉంటే నిజంగా అంతమంది వెళ్ళి ఉండేవాళ్ళు. చెప్పేటప్పటికి ఇంకో 10 వెహికల్స్ ఎక్కువ వస్తాయి. ఏంద్ర ఆపుతాడంట మనం అన్నటువంటి. మనకి ఒక రెబలిజం మెంటాలిటీ ఉంటుంది ఎవరికైనా సరే, ఏ పార్టీకైనా సరే. ఆపు అన్నప్పుడు ప్రత్యేకించి వెళ్తాడు. అలా కాకుండా పోరానాయన నువ్వు అంటే, నాకు ఇప్పుడు పని ఉంది లేరా, నువ్వు పోయిరా పో అంటారు. ఇది కామన్ థింగ్ మనకి, సైకలాజికల్గా కామన్ సెన్స్ అనమాట. తెలివైన వాళ్ళు అయితే వీళ్ళు ఏం చేసి ఉండాలా, జగన్ దానికి ఏ రిస్ట్రిక్షన్ పెట్టకుండా పమ్మనమని చెప్పి, అప్పుడు జనం తక్కువ వచ్చారనుకోండి, అప్పుడు శుభ్రంగా డ్రోన్ షాట్స్ తీసి అదిగో చూసారా జగన్కి జనం ఎవరు రావట్లేదు అయిపోయిందని చెప్పుకోవాలి. తెలివైన వాళ్ళు అయితే అది ప్రచారం చేసుకోవాలి, జగన్కి జనం పడిపోతున్నారు. వీళ్ళే ఓ పక్కన జనం లేరంటారు, ఇంకో పక్కన ట్రాఫిక్ జామ్ అయిందంటారు, అదేమంటే అదేదో చేశారంటారు, ఇంకో పక్కన 500 మందికి రావద్దంటారు. పోనీ 500 మంది వచ్చారంటే అదిగో జనం లేదు. అట్లాంటి విచిత్రమైనటువంటి విన్యాసాలు ఎందుకు? ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఉండాలి. ఇది ఎవడిష్టం వచ్చినట్టు ఆడు చేస్తున్నాడు. పేపర్ల దోవన పేపరు, టీవీలు దోవన టీవీలు, మన సాంబాన్నయ్య మాట్లాడినట్టు, లేకపోతే తుఫాన్ల గురించి మన ఈ ముగ్గురు ఉన్నారు కదా మాట్లాడుకొచ్చింది. ఇంకేముంది, తుఫాన్ని పట్టి టేసేవాళ్ళు ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏమో ప్రపంచంలో ట్రంప్ కూడా కావాలంటే చంద్రబాబు గారిని అడుగుతారని. ఈ ఎలివేషన్స్ వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా ప్రాక్టికల్గా? ఇప్పుడు ఇది ఎలివేషన్ అంటే అదేది మహిళా క్రికెటర్లు అందరూ కూడా అందరికీ చెప్తున్నారు ఏదో క్రీడా స్ఫూర్తితో లోకేష్ గారిని చూసి నేర్చుకుంటామని. ఎందుకు ఇట్లాంటి అతులు? దీనివల్ల బాబు గారికి